హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌశల్ శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, 3 రోజులుగా మంచు ఫ్యామిలీ చేస్తున్న రచ్చ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అయితే మంగళవారం రోజు ఈ రచ్చ పీక్స్కి వెళ్ళిపోయింది. మొదటిగా మంచు విష్ణు అనుచరులు మంచు మనోజ్ ఇంటి పైన దాడి చేయడం, మంచు మనోజ్ పైన కూడా దాడి చేయడం, సీసీ కెమెరాలని లాక్కెళ్ళిపోవడం, ఇదంతా జరిగిందని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. దీని తర్వాత దుబాయ్ నుంచి మంచు విష్ణు రావడం, అక్కడ ప్రెస్ వాళ్ళు అడిగితే ఇదంతా మా ఫ్యామిలీ సమస్యలండి, మేము కూర్చొని సెటిల్ చేసుకుంటాం చెప్పడం జరిగింది. కానీ దీని తర్వాత మంచు మోహన్ బాబు మంచు మనోజ్ వల్ల నాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని రక్షించు అంటూ సిపికి లేఖ రాశారు. ఇదంతా జరిగిన తర్వాత మంగళవారం రోజు మంచు మనోజ్ మంచు మోహన్ బాబు ఇంట్లో ఉన్న తన కూతురిని తీసుకెళ్ళడానికి మోహన్ బాబు ఇంటి దగ్గరికి అయితే వచ్చాడు. అయితే గేట్ దగ్గరే మంచు మనోజ్ని ఆపేసి మోహన్ బాబు అనుచరులు మనోజ్ను కొట్టడం జరిగింది. దీనికి ప్రతిదాడి మంచు మనోజ్ గారు కూడా చేశారు. సో ఈ ఘర్షణలో మోహన్ బాబు గారు కూడా కిందకి రావడం, అక్కడ మీడియా వాళ్ళందరూ చూసి ఆయన అసహనానికి గురయ్యి వాళ్ళ మైకులు తీసుకొని వాళ్ళనే కొట్టడం, బబ్బా తెగ రచ్చ అయితే జరిగింది. ఈ రచ్చ తర్వాత మోహన్ బాబు గారు ఒక ఆడియో లీక్ చేశారు. లీక్ కాదు, ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆ ఆడియోలో, రే మనోజ్, నేను లక్ష్మీ ప్రసన్న కన్నా మంచు విష్ణు కన్నా నిన్నే ఎక్కువగా గారాబం చేశాను, నిన్నే ఎక్కువగా ప్రేమించాను. కానీ నువ్వు భారీ మత్తులో పడి మందుకు బానిసవై తాగుబోతువైపోయావు. ఆయన ఆస్తులు అనేది నా కష్టార్జితం, నేను నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటాను, నాకు నచ్చకపోతే గంగపాలు చేస్తాను, దాన ధర్మాలు చేసుకుంటాను, దాన్ని సమానంగా పంచాల్సిన అవసరం లేదు, దాని గురించి నువ్వు అడగాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఇంకొకటి మూడోది ఏంటంటే విద్యా సంస్థలు. శ్రీ విద్యానికేతన సంస్థలో నేను ఎన్నో సేవలు చేస్తున్నాను, 25% ఫ్రీ ఇస్తున్నాను, కులానికి అతీతంగా నేను ఈ సంస్థను నడిపిస్తున్నాను, దాని గురించి నీకెందుకు అని చెప్పాడు. ఈ ఆడియో అంతా విన్న తర్వాత, ఈ 3 రోజులుగా జరుగుతున్న ఘర్షణ తర్వాత ఈ వివాదాలకి 3 చాలా ప్రధాన అంశాలుగా కనిపిస్తుంది. నెంబర్ 1, మంచు మనోజ్ చేసుకున్న రెండో పెళ్లి. యాక్చువల్లీ మంచు మనోజ్కి ఫస్ట్ ఒక వివాహం అయ్యింది, విడాకులు అయిపోయింది. రెండో పెళ్లిగా మన భూమా మౌనిక గారిని పెళ్లి చేసుకున్నారు. అయితే ఆవిడికి ఆల్రెడీ భర్త ఉన్నారు, ఆమె కూడా విడాకులు తీసుకుంది, ఆవిడకి కూడా ఇది రెండో వివాహమే. అయితే ఆవిడకు సంతానం ఉంది. ఈ విషయంలో ఒక రకంగా మంచు మనోజ్ని అప్రిషియేట్ చేయాలి. భూమా మౌనిక గారి బిడ్డని, తన సంతానాన్ని తన సొంత సంతానంగా చూసుకున్నాడు మంచు మనోజ్. ఇది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బట్ ఈ పెళ్లి మోహన్ బాబు గారికి ఇష్టం లేదు, అందువల్ల వాళ్ళ మధ్య వివాదం ఏర్పడింది. 2, ఆస్తుల విషయం. ఆస్తుల పంపకాల్లో మంచు విష్ణు పైన మోహన్ బాబు గారికి కొంచెం ఎక్కువ ప్రేమ ఉండడం, ఆ ప్రేమ వల్ల ఎక్కువ ఆస్తులు విష్ణుకి ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు. దీనివల్ల కూడా మంచు మనోజ్కి మోహన్ బాబు గారి మధ్యకి వివాదాలు ఏర్పడ్డాయని అనుకుంటున్నారు. మూడోది విద్యా సంస్థలు. శ్రీ విద్యా నికేతన్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయని, డొనేషన్ల రూపంలో విద్యార్థులను తెగ హింసిస్తున్నారని, డబ్బుల కోసం చాలా హింసలు పెడుతున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇది నిజమే, దీన్ని నేను కూడా ఎదుర్కొంటానని చెప్పి సపోర్ట్గా మంచు మనోజ్ మాట్లాడాడని, అందుకోసమే మంచు మనోజ్కి మోహన్ బాబుకి మధ్య వివాదాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. మరి ఇవంతా ఒక కొలిక్కి రావడానికి బుధవారం 10:30కి సిపి మంచు మోహన్ బాబు గారికి, మనోజ్ గారికి, విష్ణు గారికి బుధవారం 10:30కి సిపి ఆఫీస్లో హాజరవ్వాలని చెప్పి ఆదేశాలు అయితే పంపించారు. ఇవన్నీ పక్కన పెడితే మోహన్ బాబు గారు, నేను ఇన్నప్పటి నుంచి కూడా నేను చాలా క్రమశిక్షణ, నా కొడుకులను కూడా క్రమశిక్షణతో పెంచానని చెప్పి చాలాసార్లు చాలా సందర్భాల్లో అన్నారు. మరి ఇప్పుడు ఈ విషయం చూస్తే వాళ్ళకి క్రమశిక్షణ ఉందంటారా? యాక్చువల్గా చదువు సందా లేని వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళు, సమాజానికి దూరంగా ఉండేవాళ్ళు ఇలాంటివి చేస్తారు. కానీ వీళ్ళకి సమాజంలో పలుకుబడి ఉన్న పెద్ద ఫ్యామిలీ. చదువు సందా లేని వాళ్ళు అంటారా? వీళ్ళే చదువులు పెట్టి, సంస్థలు పెట్టి చదువు నేర్పిస్తున్నారు. ఎంత ఎడ్యుకేషనల్ పర్సన్స్, ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్లో పక్క వాళ్ళకి సలహాలు ఇచ్చేంత గొప్ప వాళ్ళు. వీళ్ళు మరీ ఇంత ఇన్మెచ్యూర్డ్గా క్రమశిక్షణ లేకుండా తండ్రి కొడుకులు కొట్టేసుకోవడం ఏంటి? తండ్రి తన అనుచరుల చేత బిడ్డను కొట్టేయడం ఏంటి? బిడ్డ ఆ అనుచరుల్ని తిరిగి కొట్టడం ఏంటి? ఇప్పుడు ఇంకెవరైనా సరే మోహన్ బాబు గారు క్రమశిక్షణవంతులు, ఆయన బిడ్డల్ని క్రమశిక్షణగా పెంచాడంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఇదేం క్రమశిక్షణ అంటారు. ఈ విషయం నాకు కూడా ఎందుకో నచ్చలేదు.
అందుకే ఇంకెప్పుడైనా క్రమశిక్షణ అని అనగానే ముందు మనకి ఇదేం క్రమశిక్షణ అని విరక్తదా వస్తుంది. మరి చూద్దాం రేపు సిపి ఆఫీస్కి వీళ్ళు ముగ్గురు హాజరవుతారా, హాజరైన తర్వాత ఏం తేలుతుందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.